Good morning, money persons. Welcome to Ask Money Persio, powered by Zibralan. Money first question viewer చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి పంపించారు. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ ప్రొవైడింగ్. Vindhya Telelinks Limited looks interesting to me. Wanted to know if there is any other negatives about the company other than management as you have explained in 5GT video. I tried to research but could not able to find con calls also. Please let me know how to research about negatives of this company. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి అడుగుతున్నారు. కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే వాళ్ళకి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లోనే ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఆర్డర్ బుక్ చూస్తే 7,124 కోట్ల ఆర్డర్ బుక్ ఉన్నది. కంపెనీ ప్రజెంట్ మార్కెట్ క్యాప్ పరంగా 2,494 కోట్లు మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతున్నారు. దీనికి రీజన్ కూడా ఉన్నది, అంటే పాజిటివ్స్ ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ బిజినెస్ మనం కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే మనకు ఓవరాల్గా వీళ్ళ వెబ్సైట్ ఇవన్నీ చూస్తే కేబుల్ బిజినెస్ మేజర్ బిజినెస్గా మనకు కనబడుతుంది. కానీ యాక్చువల్లీ వీళ్ళకి వచ్చే రెవెన్యూస్లోని 80% ఆఫ్ ద రెవెన్యూస్ వీళ్ళ ఈపీసీ బిజినెస్ ద్వారా వస్తుంది. ఈపీసీ బిజినెస్లో వీళ్ళు ఏ బిజినెస్లు చేస్తారు? సోలార్ ఈపీసీ వర్క్ చేస్తారు, పవర్ రిలేటెడ్ ఈపీసీ వర్క్ చేస్తారు, టెలికామ్ రిలేటెడ్ ఈపీసీ వర్క్ చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 to 3 ఇయర్స్గా వీళ్ళకి మేజర్గా రెవెన్యూ కంట్రిబ్యూట్ చేసింది వాటర్ ఈపీసీ. జల్ జీవన్ మిషన్ ఉన్నది కదా, ఈ జల్ జీవన్ మిషన్ రిలేటెడ్ యూపీలోని వీళ్ళు కొన్ని ఆర్డర్స్కి ఈపీసీ వర్క్ అయితే చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళకి యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూస్ అయితే వచ్చాయి. అండ్ మిగిలిన 20% రెవెన్యూస్ వీళ్ళ కేబుల్ డివిజన్ ఏదైతే ఉందో ఈ కేబుల్ డివిజన్ నుంచి అయితే వస్తుంది. ఈ కేబుల్ డివిజన్ వీళ్ళు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, కాపర్ కేబుల్స్, స్పెషాలిటీ పవర్ కేబుల్స్ అండ్ రైల్వే రిలేటెడ్ యూజ్ చేసే కేబుల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు అన్నమాట. రీసెంట్గా వీళ్ళు ఏంటంటే స్పెషాలిటీ కేబుల్ సైడ్ ఎక్కువగా మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అది కొంచెం వరకు హై మార్జిన్ బిజినెస్ కాబట్టి. అండ్ అలాగే ఈ కేబుల్ డివిజన్లో వీళ్ళు భారత్ నెట్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ కల్లా ఆర్డర్స్ అయితే రిలీజ్ అవ్వచ్చు. అక్కడి నుంచి కూడా వీళ్ళు మంచి ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే రీసెంట్గా ఓన్లీ వాటర్ ఈపీసీ వర్క్ మీద మాత్రమే కాకుండా పవర్ ఈపీసీ సైడ్ ఎక్కువగా డైవర్సిఫై అవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అక్కడ మార్జిన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి తమిళనాడులోని వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. అండ్ అక్కడ బాగానే ఆర్డర్ బుక్ అయితే గ్రో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవి కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే పాజిటివ్స్, వాల్యుయేషన్ అండ్ అలాగే వీళ్ళ వర్క్, ఆర్డర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంపెనీ పరంగా పాజిటివ్స్. కంపెనీ పరంగా నెగిటివ్స్ ఏమున్నాయని మనం మాట్లాడుకుంటే ఒకటి మేనేజ్మెంట్ రిలేటెడ్. మీ అందరికీ ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కంపెనీ మీకు బిర్లా గ్రూప్ కంపెనీగా కనబడుతుంది, కానీ యాక్చువల్ దీని ప్రమోటర్స్ లోధాస్ అన్నమాట. మీ అందరికీ ఎంపీ బిర్లా ఒక అసెట్స్ని లోధా గ్రూప్ ఎలా తీసుకున్నది అని చెప్పి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో మన టాక్స్ ఛానల్లో రిలీజ్ చేసాం, చూసే ఉంటారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అలా వెళ్ళిన కంపెనీస్లోని వింధ్యా టెలిలింక్స్ కూడా ఒకటి. అండ్ ఇది మాత్రమే కాదు, యాక్చువల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మీరు చూసినట్టయితే వీళ్ళ మార్జిన్స్లోని సబ్స్టాన్షియల్ డ్రాప్ మనకు కనబడుతుంది. వీళ్ళ పీక్ మార్జిన్ 16% ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఎంజాయ్ చేసిన మార్జిన్ 6% అన్నమాట. అంటే 16% నుంచి వీళ్ళ మార్జిన్ 6%కి డ్రాప్ అయిపోయింది. మార్జిన్స్ తగ్గితే మార్కెట్ ఎప్రిషియేట్ చేయదు కదా. మార్జిన్స్ తగ్గడానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏదైతే యూపీ జల్ జీవన్ మిషన్ ఇవన్నీ ఆర్డర్స్ ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా వన్ ఆఫ్ ద లో మార్జిన్ బిజినెసెస్. ఇది మాత్రమే కాకుండా వీళ్ళ కేబుల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అక్కడ మనకి కాపర్ ప్రైస్ కానీ అల్యూమినియం ప్రైస్ కానీ ఇవన్నీ వాలటైల్గా ఉంటాయి కదా, అక్కడ కూడా యాక్చువల్లీ వీళ్ళ మార్జిన్స్ 16% నుంచి వీళ్ళ కేబుల్ బిజినెస్లోని ఏకంగా 3%కి అయితే డ్రాప్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఈపీసీ బిజినెస్లో కూడా వీళ్ళ మార్జిన్స్ 13% నుంచి 7%కి అయితే డ్రాప్ అయిపోయాయి అన్నమాట. ఓవరాల్గా మార్జిన్స్ ఏవైతే పడ్డాయి, ఈ మార్జిన్స్ పడ్డం మాత్రమే కాదు, కంపెనీ పరంగా ఇంకొక నెగిటివ్ ఏంటంటే వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ చాలా లాంగ్ డేస్. దో రీసెంట్ టైంలో మేనేజ్మెంట్ రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు, బోత్ కేబుల్ డివిజన్లోని అండ్ అలాగే ఈపీసీ డివిజన్లోని రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నా కూడా ఇప్పటికీ వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఏదైతే ఉన్నదో చాలా చాలా లాంగ్ డేస్, ఇన్వెంటరీ డేస్ కూడా చాలా లాంగ్ డేస్ అన్నమాట. ఇది యాక్చువల్లీ మార్కెట్ అంతగా ఎప్రిషియేట్ చేయదు. ఒకటి మనకి ఎప్పుడైనా కూడా కంపెనీస్ వన్ ఆఫ్ ద బాటమ్ మార్జిన్స్లో ఉన్నప్పుడు మనకు ఒక సేఫ్టీ ఇస్తుంది, ఎందుకంటే అక్కడ మార్జిన్స్ పడే రిస్క్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ డెఫినెట్లీ ఇస్తుంది. అక్కడ నుంచి మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మనకి వాల్యుయేషన్స్ పరంగా రీరేటింగ్ అయితే చూస్తాం అన్నమాట. బట్ అట్ ద సేమ్ టైం మార్జిన్స్ ఇలాగే ఉంటే మార్కెట్ కూడా పెద్దగా ఎప్రిషియేట్ చేయకపోవచ్చు. కాకపోతే క్లియర్లీ మనకి మీరు అడిగారు చూడండి, మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేయదు, నేను ఎక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయాలని. ఇలాంటి కంపెనీస్ రిలేటెడ్గా మనం రీసెర్చ్ చేయగలిగింది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రేటింగ్స్ ఇచ్చినప్పుడు రేటింగ్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ చదివినట్టయితే మీకు ఫండమెంటలీ కంపెనీ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్స్, కంపెనీ రిలేటెడ్గా ఉన్న నెగిటివ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా కవర్ చేస్తారన్నమాట ఆ రిపోర్ట్లోని. వీళ్ళకి క్రెడిట్ రేటింగ్ కేర్ ఇచ్చింది, కేర్ రిపోర్ట్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నది, ఒకసారి చూడండి. చూస్తే మీకు కంపెనీ పరంగా ఉన్న రిస్కుల గురించి ఇవన్నీ అర్థమవుతుంది. నాకు తెలిసి సైకిల్ బాటంలో అయితే ఉన్నారు, కానీ సైకిల్ రికవరీ ఎప్పుడవుతుందో తెలియదు. బట్ సైకిల్ రికవరీ అయితే మాత్రం మంచి ఆర్డర్ బుక్ ఉన్నది, ఇవన్నీ బాగానే ఉన్నాయి.
అండ్ 2 డీసెంట్ ఫండ్సే హోల్డ్ చేస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ పరంగా చూసినా కూడా 2 వెల్ మేనేజ్డ్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కంపెనీలో ఆల్రెడీ స్టేక్ అక్వైర్ చేసి హోల్డ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ వీళ్ళు మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే అనుకుందాం. ఇంప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్లీ మన వాల్యుయేషన్స్ పరంగా రీరేటింగ్ అయితే చూడొచ్చు. మీ అందరికి గుర్తున్నట్టయితే వాటెక్ రిలేటెడ్గా కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి వాల్యుయేషన్లో ట్రేడ్ అయ్యేది. ఓకే, మార్కెట్ దాన్ని ఒక నార్మల్ ఈపీసీ కంపెనీగా చూస్తూ అండ్ దానికి ఆ వాల్యుయేషన్ మల్టిపుల్ ఇచ్చేవారు. దాని తర్వాత ఎప్పుడైతే పర్సెప్షన్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందో మనకి పీఈ రీరేటింగ్ చూసాం కదా. ఎప్పుడైనా కూడా యాక్చువల్లీ మనం మల్టీ బ్యాగర్ రిటర్న్ సంపాదించేది పీఈ రీరేటింగ్లోనమాట. నా పీఈ రీరేటింగ్ పాసిబిలిటీ ఉన్నదా లేదని ఇంకా ఫర్దర్గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వీళ్ళు మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ కనబడితే మాత్రం మనం మంచి పీఈ రేటింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే భారత్ నెట్ ఆర్డర్స్ ఏవైతున్నాయో అవి కూడా ఒకసారి వీళ్ళు ఎంతవరకు విన్ అవుతారు ఇవన్నీ కూడా చూడాల్సి ఉన్నది. ఇది కంపెనీ రిలేటెడ్ ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ డెఫినెట్లీ మన వాచ్ లిస్ట్లో పెట్టుకుని ట్రాక్ చేయాల్సిన ఇంట్రెస్టింగ్ కంపెనీ అయితే ఇది. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ పోస్ట్ చేసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, తన ఫైనాన్షియల్ కండిషన్ మొత్తం రాశారు, నేమ్ అందుకని ఎడిట్ చేసేస్తున్నాను. నా సిచ్యువేషన్ ఏంటంటే నేను 24 years old, మా ఫాదర్ 3 years బ్యాక్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. నేను ప్రజెంట్ ఐటీలో జాబ్ చేస్తాను. నాకు నెలకి 23,000 రూపాయలు శాలరీ వస్తుంది. మాకు 17,000 రూపాయలు రెంటల్ కూడా వస్తుంది. ఇది 2 నుంచి 3 నెలలకు ఒకసారిగా వస్తుంటుంది. మా దగ్గర ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి. మా ఫాదర్ కార్ యాక్సిడెంట్ ద్వారా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసాం. లాయర్ కమిషన్ పోగా మాకు అరౌండ్ 7 లక్షల రూపాయల వరకు వస్తాయి. మా సిస్టర్కి నెక్స్ట్ 2 to 3 years తర్వాత మ్యారేజ్ చేయాలని అనుకున్నాం అండ్ హోమ్ రెన్యువేషన్ చేయించాల్సి ఉన్నది. నా ఇన్వెస్ట్మెంట్స్ ప్రజెంట్ ఉన్నవి మంత్లీ నెలకి 5 నుంచి 7,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. నేను హై రిస్కీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే షార్ట్ టర్మ్లో లాస్ వచ్చినా నాకు పర్లేదు. ఇంకొక 2 నుంచి 3,000 రూపాయలు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇంకో 2,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ఆర్డీ చేస్తున్నాను. ప్రజెంట్ దాని వాల్యూ 54,000 రూపీస్ ఉన్నది. అమ్మకి ప్రతి మంత్ 4,300 రూపీస్ ఎల్ఐసి జీవన్ లాభ్ కడుతున్నాను. నా ప్లానింగ్ విషయంకి వచ్చేసరికి స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి మంత్ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. సెకండ్, మా ఫాదర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిలేటెడ్గా వచ్చి 7 లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో దాన్ని ఫిజికల్ గోల్డ్ తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే మా చెల్లి మ్యారేజ్ టైంలో హెల్ప్ అవుతుందని. అండ్ మిగిలిన 10 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అది నేను 2 to 3 lakhs రూపంలో బ్రేక్ చేసి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. అక్కడి నుంచి నాకు నెలకి 2,000 రూపాయల నుంచి 2,800 రూపాయల వరకు వస్తుంది. వీటిని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ 10 లక్షల రూపాయలు ఎవరికైనా ఇంట్రెస్ట్ రూపంలో ఇద్దామంటే భయం వేస్తుంది. అందుకని ఆ మనీ లాస్ట్ 2 సంవత్సరాలుగా బ్యాంక్ అకౌంట్లోనే ఉండిపోయి. ప్లీజ్ సజెస్ట్, నేను మొత్తం ఆలోచిస్తుంది కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. ఆ 10 లక్షలు 7 లక్షల రూపాయల విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదన్న. అండ్ మీ ప్లానింగ్ అంతా బాగానే చేశారు. చిన్న చిన్న కరెక్షన్స్. ఒకటి, ఆ 7 లక్షల రూపాయలు మీ చెల్లి పెళ్ళేలాగా ఉన్నది నెక్స్ట్ 2 to 3 yearsలో అని అన్నారు కాబట్టి గోల్డ్ కొందామన్న ఆలోచన ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ ఆలోచన. సో మీరు ఆ గోల్డ్ రిలేటెడ్గా మీకు కొంతవరకు ఆ బర్డెన్ అయితే తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే చెల్లి పెళ్లి విషయంలోని ఖర్చులు ఏవైతే వస్తాయో దాని రిలేటెడ్గా కూడా ప్లాన్ చేయాల్సి ఉన్నది కదా. సో ఈ 10 లక్షల రూపాయలు దానికి మీరు ఉపయోగిస్తారు, లేకపోతే మీకు వేరే ఇంకెక్కడైనా సేవింగ్స్ ఉన్నాయేమో నాకు తెలియదు, దాని రిలేటెడ్ క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఆ పెళ్లి ఖర్చులకి అయితే కూడా మీకు డబ్బులు అయితే అవసరం ఉంటుంది. సో ఈ 10 లక్షల రూపాయలని మీరు ఈక్విటీలో అయితే పెట్టద్దు. అలాగే ఇంకొక విషయం, మీరు బాండ్స్లో పెడతా అన్నారు, అది కూడా వద్దు. బాండ్స్ ఆర్ వెరీ వెరీ రిస్కీ. సో ఈ బాండ్స్లో మనకి ఇంట్రెస్ట్ వచ్చినంతకాలం బాగానే ఉంటుంది, బట్ ఒక్క బాండ్ డిఫాల్ట్ చేసినా కూడా ఆ డబ్బులు రికవర్ చేసుకోవడం అన్నది ఎప్పటి కాదు. సో మీకు ఈక్విటీలోని ఓకే వాలటాలిటీ ఉంటుంది, అంటే పడుతుంది, బట్ పడినా కూడా కొంచెం టైం ఇచ్చాం అనుకోండి, క్వాలిటీ ఫండ్స్లోని మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే రికవరీ కూడా అలాగే ఉంటుంది. వేరేస్ బాండ్స్లో అలా కాదు. ఒకసారి కంపెనీ డిఫాల్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు రికవరీ ఎప్పటికీ చేయలేం. లెట్స్ సే మీరు డైవర్సిఫై చేసి 2 to 2 lakhs చొప్పున 5 డిఫరెంట్ బాండ్స్లో పెట్టినా కూడా ఒక్క బాండ్ పోయినా కూడా అది లాసే కదా. సో బాండ్స్లో పెట్టే బదులు ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయన్నమాట. సో ఆ డెట్ మ్యూచువల్ ఫండ్స్లోని డైవర్సిఫై చేసి పెట్టుకోండి. అక్కడ కొంచెం మీకు రిస్క్ అన్నది తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అలాగే అక్యుములేట్ చేయండి. ఎలాగ మీ చెల్లి పెళ్లి ఖర్చులకి నెక్స్ట్ 2 to 3 yearsలో కావాల్సి వస్తుంది కదా. ఒకవేళ ఆ ఖర్చులకి వేరే డబ్బులు ఉన్నాయి, ఇవి అసలు అవసరమే లేదు, నెక్స్ట్ 5-6 సంవత్సరాల వరకు అని మీకు అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు హైబ్రిడ్ కేటగిరీ కొంచెం రిస్క్ తీసుకోగలిగినట్టయితే హైబ్రిడ్ కేటగిరీ ఆర్ మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో కూడా పార్క్ చేయొచ్చు. కాకపోతే హోల్డింగ్ పీరియడ్ మినిమం 5 years అండ్ అబోవ్ చూసుకోండి. అలా ఉన్నట్టయితే బెటర్.
అండ్ ఇంకోటి మీ మదర్ పేరు మీద ఎల్ఐసి పాలసీ ఏదైతే కడుతున్నారో అదంతా లిక్విడేటివ్ పాలసీ కాదు. ఒకసారి దాని రిలేటెడ్గా కూడా క్యాలిక్యులేషన్ చేసి రీవర్క్ చేయడానికి ప్రయత్నించండి. రెస్ట్ మీరు మిగిలిన ప్లానింగ్ ఏదైతే చేస్తారో అదంతా బాగానే ఉన్నది. ఇంకొక సజెషన్ అంటే మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి, మనీ ఐడియల్గా ఉండదు, అండ్ దాన్ని ఎఫెక్టివ్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారన్నమాట. అండ్ దీని రిలేటెడ్గా మన ఛానల్లో చాలా కంటెంట్ ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా నేను ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉంటారో 20 నుంచి 30s మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక బుక్ కూడా సజెస్ట్ చేస్తాను. జిబ్రాల్ అండ్ వాళ్ళది మనీ స్మార్ట్ ఇన్ యువర్ 20s and 30s అని చెప్పి ఈ బుక్ ఉన్నదన్నమాట. ఈ బుక్లో 20s నుంచి 30s మధ్యలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి టాక్సేషన్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే రిస్క్ మిటిగేషన్ విషయంలో అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కవర్ చేస్తారన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ఈచ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే మార్కెట్లో ఉంటాయో వాటి రిలేటెడ్గా కూడా బోరింగ్గా కాకుండా విజువల్లీ చాలా ఎంగేజింగ్గా, ఈవెన్ ఒక ఫస్ట్ టైం రీడర్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకునే విధంగా డీటెయిల్గా అయితే ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ 20s నుంచి 30s మధ్యలో చాలా మంది ఓన్లీ స్టాక్ మార్కెట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ స్టాక్ మార్కెట్ ఒక్కటే కాదు, కంప్లీట్ పర్సనల్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లైఫ్ లాంగ్ మనం నేర్చుకునే పాయింట్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ బుక్ని తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న కోడ్ ఏదైతే ఉన్నదో ఆ కోడ్ యూజ్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లింక్ ఉంచుతాను. మీకు 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది మాత్రమే కాకుండా వీళ్ళ వెబ్సైట్లోని ఇంకా వేరియస్ అదర్ ఇంట్రెస్టింగ్ బుక్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా బుక్స్ చదివి మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ దేర్ వెబ్సైట్ యాజ్ వెల్. మన నెక్స్ట్ క్వశ్చన్ హనుమంతయ్య గారు అడుగుతున్నారు. ఐఎమ్ హోల్డింగ్ మ్యాప్ మై ఇండియా కంపెనీ ఇన్ మై పోర్ట్ఫోలియో విత్ 4% allocation. Recent development of promoter integrity is mismatching with my expectation. Can I hold this for long term or shall I exit? Please clarify and this will help other viewers as well. Hi హనుమంతయ్య గారు, రియలీ డిసప్పాయింటింగ్ అండి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అన్నది నేను పర్సనలీ ఐ డోంట్ అప్రిషియేట్ ఇట్. అండ్ మిగిలిన వ్యూవర్స్ ఎవరికైతే అసలు ఈ ఇష్యూ గురించి క్లారిటీ లేదో ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాప్ మై ఇండియా ఏదైతే ఉన్నదో వాళ్ళ బిజినెస్ B2B2C బిజినెస్ అండ్ B2B బిజినెస్. అంటే ఆటో ఓఈఎమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాప్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే కావాలో వీళ్ళు అవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఆటో ఓఈఎమ్స్కే కాదు, బ్యాంక్స్ అవ్వచ్చు, మనకి డెలివరీ రిలేటెడ్ యాప్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏదైతే మ్యాప్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలో వాళ్ళందరికీ వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ అక్కడి నుంచి అయితే రెవెన్యూ సంపాదిస్తారు. ఓకే, ఇది వీళ్ళ రెవెన్యూ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్. వీళ్ళకి ఇది మాత్రమే కాకుండా మ్యాపిల్స్ అని చెప్పి మీరు ప్లే స్టోర్లో చూసినట్టయితే ఆర్ ఈవెన్ యాపిల్ యాప్ స్టోర్లో చూసినా కూడా ఒక యాప్ ఉంటుంది. మన గూగుల్ మ్యాప్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇది కూడా మ్యాప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట కన్జ్యూమర్స్కి. నేను పర్సనల్ చాలాసార్లు యూస్ చేశాను. రియలీ గుడ్ యాప్ అన్నమాట. మనకి సిటీస్లో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ గూగుల్ మ్యాప్లోని ఇప్పుడు మనకి ఫ్లైఓవర్ తీసుకోవాలా లేదా అన్నది కన్ఫ్యూజన్ ఏదైతే ఇంతకుముందు ఉండేదో దాని రిలేటెడ్గా కొంచెం ఇప్పుడు క్లియర్గా వాళ్ళు ఇస్తున్నారు కదా. అది యాక్చువల్లీ వీళ్ళు ముందు ఇన్నోవేషన్ తీసుకొచ్చిన తర్వాత ఆ చేంజెస్ అయితే నేను గూగుల్ మ్యాప్లో అయితే నేను అబ్జర్వ్ చేశాను పర్సనల్లీ. సో చాలా ఇన్నోవేటివ్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. అండ్ డౌన్లోడ్స్ కూడా బాగానే అవుతున్నాయి. 25 మిలియన్ డౌన్లోడ్స్ ఆల్రెడీ యాప్ అయితే చూస్తుంది. కాకపోతే ఈ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది లాస్ మేకింగ్ బిజినెస్. ఈ లాస్ మేకింగ్ బిజినెస్ అవడం వల్ల మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ అదర్ B2B బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ కదా. ఈ లాసెస్ వల్ల ఈ మార్జిన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఈ మార్జిన్స్ ఏవైతే తగ్గుతున్నాయి మా దాంట్లో ఇన్వెస్ట్ చేసిన సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది నచ్చట్లేదు. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీరు చేస్తున్నారో దానివల్ల ఓవరాల్గా బిజినెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఈ కంపెనీని సపరేట్ చేసేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అందు గురించి మేము చేస్తున్నాం అని చెప్పి ఇన్వెస్టర్ల మీద తోసేస్తూ వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించారన్నమాట. ఇక్కడ సపరేట్ చేయాలంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సపరేట్ వర్టికల్ కింద చేసేసి కంటిన్యూ చేయడం. అలా కంటిన్యూ చేసినట్టయితే ఇక్కడ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి దానివల్ల ఎటువంటి లాభం లేదు, అందుకని అలా చేయాలనుకోవట్లేదు అని చెప్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే సబ్సిడీ చేయొచ్చు. సబ్సిడీ చేసినా కూడా మనకు కన్సాలిడేటెడ్ నెంబర్స్లో కనబడుతుంది కదా ఇంపాక్ట్. సో కన్సాలిడేటెడ్ నెంబర్స్లో ఇంపాక్ట్ కనబడినట్టయితే ఏం లాభం, అందు గురించి సబ్సిడీ కంపెనీ కింద కూడా చేయట్లేదు. 20% స్టేక్ అబోవ్ హోల్డ్ చేసినట్టయితే సబ్సిడీ అవుతుంది. అందుకని ఈ కంపెనీని సపరేట్ చేసి జస్ట్ మ్యాప్ మై ఇండియా 10% స్టేక్ మాత్రమే హోల్డ్ చేస్తుంది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టేక్ రోహన్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో కరెంట్ CEO ఆయన హోల్డ్ చేస్తారు. అండ్ ఆయన హోల్డ్ చేయడం మాత్రమే కాకుండా ఆయన మ్యాప్ మై ఇండియా ఒక బిజినెస్ నుంచి CEO పొజిషన్ నుంచి రిజైన్ చేసి ఈ మ్యాపిల్స్ ఒక బిజినెస్ని ఆయన చూసుకునేటట్టు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్ హోల్డ్ చేసేటట్టు వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా 35 crores కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలోని ఫండింగ్ చేయబోతున్నట్టుగా ఆ బిజినెస్కి వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది కంప్లీట్లీ నెగిటివిటీ అయితే క్రియేట్ చేసింది. సో ఏదైతే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి హెసిటేషన్ వచ్చిందో దాంతో ఆ కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రిలేటెడ్గా వాళ్ళు డెసిషన్ అయితే రివర్స్ చేసుకున్నారు. కాకపోతే
రోహన్ వర్మ గారు. ఆయన యాక్చువల్లీ ఈ కంపెనీని యంగ్ పర్సన్ యాక్చువల్లీ. సో, ఆయన ఈ కంపెనీని రన్ చేస్తారని అయితే మార్కెట్ చూసింది. బట్ ఆయన సీఈఓ పొజిషన్ నుంచి ఆయన ఎగ్జిట్ అయిపోయి, ఆయన ఈ బిజినెస్‌ని చూస్తానని ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, అది నాకైతే ఒక విధంగా నాకైతే పాజిటివ్ అనిపించట్లేదు. లెట్స్ సే అంటే ఈ సీఈఓ పొజిషన్‌లో ఎవరైనా చాలా క్యాపబుల్ పర్సన్ తీసుకొచ్చి ఆయన గ్రో చేస్తే విచ్ ఈస్ గుడ్. బట్ ఓవరాల్‌గా మాట్లాడుకోవాలంటే బిజినెస్ పరంగా దే హావ్ మోట్ ఫర్ ష్యూర్. ఇంటర్నేషనల్ మ్యాప్స్‌తో కంపేర్ చేస్తున్నట్టయితే వీళ్ళకి ఆ మోట్ ఉన్నది. అండ్ అలాగే ఇండస్ట్రీ టెయిల్ విన్స్ అయితే ఉన్నాయి. దానివల్ల వీళ్ళకి చాలా మంచి గ్రోత్ అన్నది. అందుకని మీకు ఇన్‌స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా బాగా కనబడుతుంటదన్నమాట. ఈ స్టాక్‌లో చూస్తే చాలా ఫండ్స్ హోల్డ్ చేస్తూ ఉంటాయి. పీఎంఎస్‌లు హోల్డ్ చేస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ అయితే చాలా ఉన్నది. అండ్ ఆల్రెడీ కంపెనీ బాగా గ్రో అవుతుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ డెసిషన్ తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా Q3, Q4లోని వాళ్ళ మార్జిన్స్ బెటర్ అయ్యి, ప్రాఫిటబిలిటీ నెంబర్స్ బెటర్ అయ్యాయి అనుకోండి. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. కాకపోతే ఒకటే ఏంటంటే ఇప్పటివరకు ఆ మ్యాపిల్స్ యాప్ మీద ఇన్వెస్ట్ చేసింది ఎవరు? ఇట్ ఈస్ నాట్ ప్రమోటర్స్ ఓన్ పాకెట్ నుంచి కాదు కదా. ఇట్స్ మొత్తం కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్. నా కంపెనీ ప్రైవేట్ కంపెనీ అనుకోండి, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ వాళ్ళు పబ్లిక్ కంపెనీ ఎప్పుడైతే చేశారో దాని తర్వాత అది పబ్లిక్ ఒక మనీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలా ప్రైవేట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి డెసిషన్స్ తీసుకోవడం అన్నది అప్రిషియేటబుల్ డెసిషన్ అయితే కాదు. అండ్ ఇన్ఫాక్ట్ మీకు కూడా యాక్చువల్లీ మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీ రిలేటెడ్గా వరీ ఉన్నదంటున్నారు. కాబట్టి అలా వరీ ఉన్నప్పుడు హోల్డ్ చేయడం అన్నది కష్టం అవుతుంది. సో చూడండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. బట్ బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం స్టిల్ టెయిల్ విన్స్ ఆర్ ఇంటాక్ట్. సో గ్రోత్ పరంగా కూడా చాలా గ్రోత్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. కానీ ఈ డెసిషన్ని ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా తీసుకుంటే అన్నది కూడా చూడాల్సి ఉంది. అది కూడా ఒకసారి ట్రాక్ చేయండి. కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉన్నదో ట్రాక్ చేయండి. సో ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అయితే పెద్దగా ఇంపాక్ట్ లేదనుకోండి, వరి అవ్వాల్సిన పని లేదు. అండ్ బట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నెగిటివ్గా తీసుకుంటే అక్కడ సెల్లింగ్ బాగా వచ్చే ఆస్కారం ఉంటుంది కదా. సో ఇనిషియల్గా మనకి ఓవరాల్గా మార్కెట్ రిలేటెడ్గా నాయిస్ అయితే ఎక్కువగా వినబడుతుంది. కానీ ఒకసారి మార్జిన్స్ అవి ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ అగైన్ గ్రోత్ అది కనబడుతుంది అనుకోండి, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. కాకపోతే అగైన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం ట్రాక్ చేయాల్సింది ఏంటంటే, రోహన్ వర్మ గారి ఫాదర్ రాకేష్ వర్మ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీని యాక్చువల్ స్టార్ట్ చేసింది అతనే ఈ కంపెనీ లీడ్ చేస్తారని చెప్తున్నారు. సో అతను ఆల్రెడీ యాక్చువల్లీ అతను ఏజ్డ్ పర్సన్ అన్నమాట. సో అతనే రన్ చేస్తారా, అతను ఎవరైనా యంగ్ టీమ్ తీసుకొచ్చి వాళ్ళ చేత రన్ చేపిస్తారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేయాల్సి ఉన్నది. ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ట్రాక్ చేసి అగైన్ మీకు కంఫర్ట్ ఇవ్వట్లేదు అనుకోండి, కంఫర్ట్ ఇవ్వనప్పుడు అలాంటి స్టాక్ని మనం ఎప్పటికీ హోల్డ్ చేయాలి. సో అప్పుడు ఎగ్జిట్ అయిపోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ బిజినెస్ పరంగా అయితే మాత్రం టెయిల్ విన్స్ అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ్ గారు అడుగుతున్నారు. మై ఫాదర్ హ్యాస్ కార్పస్ ఆఫ్ 1.4 crores in mutual funds, dividend payout option, 70 lakhs principal, 70 lakhs in gain, and which is yielding 10 lakh rupees as a dividend into his account. And my mother has a corpus of 60 lakh rupees in mutual funds, which is also in dividend payout schemes. And yearly she is getting 5 lakh rupees. And she is non-taxpayer now. Unfortunately, my father passed away recently. Whole corpus will be moved to my mother's name. My mother requests 10 lakh rupees post-tax. We have our own house, no loans or no other income sources other than this dividend. ఓకే, మీ మిగిలిన క్వశ్చన్ నాకు అర్థమైపోయిందండి. సో ఎవరైనా కూడా ఇలాంటి డివిడెండ్ పేఅవుట్ స్కీమ్స్లో ఉంటే మాత్రం క్లియర్లీ మీరు డివిడెండ్ పేఅవుట్ స్కీమ్స్ నుంచి నార్మల్ గ్రోత్ స్కీమ్స్కి మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డివిడెండ్ పేఅవుట్ స్కీమ్స్లో ఉన్నట్టయితే మనకి ఏదైతే డివిడెండ్ రూపంలో వస్తుందో, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా వాళ్ళు తీసుకున్న ట్యాక్సేషన్ రిలేటెడ్ డెసిషన్ వల్ల ఆ ఇన్కమ్ మొత్తం మన దగ్గర ట్యాక్సిబుల్ అయిపోతుంది. కాబట్టి మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అదే మనం గ్రోత్ స్కీమ్లోకి మూవ్ అయిపోయి అదే SWP చేసుకున్నాం అనుకోండి, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రూపంలోని మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే 1 year and above హోల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వెళ్ళిపోతుంది. మనకి ట్యాక్సేషన్ రిలేటెడ్గా చాలా మంచి అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, డివిడెండ్ పేఅవుట్ స్కీమ్స్ నుంచి మీరు గ్రోత్ స్కీమ్స్కి అయితే స్విచ్ అయిపోండి. గ్రోత్ స్కీమ్స్ స్విచ్ అయిపోయిన తర్వాత మీ మదర్కి 10 lakh rupees కావాలి కదా, 10 lakh rupees పేఅవుట్ అనే 2 crore కార్పస్ ఈవెన్ పోస్ట్ ట్యాక్స్ కూడా చాలా కంఫర్టబుల్గా తీయచ్చు. అండ్ కార్పస్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో మీరు డివిడెండ్ పేఅవుట్ స్కీమ్స్ నుంచి మీరు గ్రోత్ స్కీమ్స్కి మూవ్ అయిపోయి అక్కడ నుంచి SWP చేసుకోవడం బెటర్. నువ్వు ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఎలాంటి కేటగిరీ ఆఫ్ స్కీమ్స్లోకి వెళ్ళాలంటే మీకు వేరే ఏ అదర్ ఇన్కమ్ సోర్స్ లేదు అండ్ ఈ కార్పస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ప్యూర్ ఈక్విటీ స్కీమ్స్లో అయితే ఉండొద్దండి, హైబ్రిడ్ స్కీమ్స్కి వెళ్ళడం బెటర్. ఏదర్ అగ్రెసివ్ హైబ్రిడ్ కానీ లేకపోతే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీ కానీ లేదా ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఇలాంటి కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో పెట్టుకుని మీరు SWP అరౌండ్ 7 to 8% సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ రూపంలో మీరు విత్డ్రా చేసుకున్నారనుకోండి, కంఫర్టబుల్లీ పోస్ట్ ట్యాక్స్ మనీ వచ్చేస్తుంది అండ్ కార్పస్ కూడా ఓవర్ ఏ పీరియడ్ గ్రో అవుతుంది.
మీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్‌లోనే 'అగ్ని' అని చెప్పి మూవీ స్ట్రీమ్ అవుతుంది. వర్త్ వాచింగ్ మూవీ అయితే బాగున్నది. కాకపోతే మీకు ఎక్కడ పెద్దగా వినబడదు కాబట్టి చాలామంది చూసి ఉండకపోవచ్చు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ శంకర్ గారు అడుగుతున్నారు. యూ హ్యాడ్ టాక్డ్ అబౌట్ ప్రాజ్ మెనీ ఇయర్స్ బ్యాక్ అండ్ ఐఎమ్ సిట్టింగ్ విత్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. హ్యాపీ ఫర్ యూ అండి. అండ్ ఇట్స్ నాట్ మూవింగ్ మచ్ ఇన్ రీసెంట్ టైమ్స్. సమ్ అదర్ స్టాక్స్ ఆర్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. డూ యూ థింక్ ఇట్ ఈస్ టైమ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఇట్? Some time back, I have taken similar exit call in Tata Motors. I have exited at 600 rupees with 75% profit. Now, if I look at the price, I'm really feeling bad. I don't want to have 50 stocks in my Demat account. Please suggest. I hope you pick this question. Hey, hi అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నేను ఒక డిస్క్లోజర్ ఇవ్వాలి. ఐఎమ్ నో మోర్ హోల్డింగ్ ప్రాజ్ ఇన్ మై పోర్ట్ఫోలియో అండి. ఇట్ ఈస్ నాట్ దట్ కంపెనీ పరంగా నాకు నెగిటివ్ వ్యూ ఉండి ఓకే వీళ్ళ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ లేవని చెప్పి ఎగ్జిట్ కాల్ తీసుకోవడం కాదు. లాస్ట్ 1 yearలో నేను మల్టిపుల్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్వి ఐపీఓస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోని. సో వాళ్ళు ఫండ్ రైజ్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే సో నేను ఎక్కడ డబ్బులు కావాలి కదా. సో చాలా స్టాక్స్ నుంచి అయితే ఎగ్జిట్ కాల్ తీసుకున్నాను. వాటిలోంచి ప్రాజ్ కూడా ఒకటి అన్నమాట. సో దానివల్ల కరెంట్లీ అయితే హోల్డ్ చేయట్లేదు. బట్ బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే ఏవైతే టెయిల్ విన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్లీ ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయండి. అందుకని ఈవెన్ మన డిఏ యాక్టివిటీ చూసినా కూడా కన్సిస్టెంట్గా డిఏ యాక్టివిటీ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తున్నది. కాకపోతే ఏంటంటే కొన్ని స్టాక్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఒకసారి బాగా రన్అప్ అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు మనకి స్లగిష్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రన్అప్ స్టార్ట్ అవ్వడం అయితే ఉంటుందన్నమాట. సో బిజినెస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పరంగా అయితే మాత్రం ఇంటాక్ట్ అయితే ఉన్నాయి. కానీ మీరు అన్నారు చూడండి వేరే మిగిలిన స్టాక్స్ అట్రాక్టివ్గా కనబడుతున్నాయని చెప్పి. మనం ఏదైనా కంపెనీ నుంచి ఎప్పుడైనా ఎగ్జిట్ కాల్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి? ఒకటి కంపెనీ నచ్చక తీసుకోవడం, లేదా కంపెనీ అబ్నార్మల్ వాల్యుయేషన్కి వెళ్ళిపోవడం, లేదా ఆ కంపెనీ కన్నా కూడా మనకి వేరే కంపెనీ అట్రాక్టివ్గా దొరుకుతుంది అనుకోండి, అప్పుడు కూడా మనం ఎగ్జిట్ కాల్ తీసుకుంటాం కదా. సిమిలర్ నేను అలాగైతే ప్రైవేట్ ప్లేస్మెంట్ రిలేటెడ్గా ఎగ్జిట్ కాల్ తీసుకున్నాను. మీకు కూడా ఏదైనా కంపెనీ ఓకే అట్రాక్టివ్గా కనబడుతుంది అనుకోండి, దాన్ని డెఫినెట్లీ ఎగ్జిట్ కాల్ తీసుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. మీరు టాటా మోటార్స్ రిలేటెడ్గా రాశారు కదా, మార్కెట్లో రిగ్రెట్స్ అనేవి కామన్ అండి. సో రిగ్రెట్ లేకుండా అవ్వనే అవ్వదు. ఒకటి ఎలాంటి రిగ్రెట్ ఉంటుందంటే మన ఎగ్జిట్ అయిపోయిన తర్వాత స్టాక్ పెరిగిపోవడం, ఇది ప్రతి ఒక్కళ్ళం ఫేస్ చేస్తుంటాం. ఓకే ఇదొక రిగ్రెట్ అయితే, ఇంకోటి ఏంటంటే మనం కొన్న తర్వాత స్టాక్ పడిపోవడం, ఇదొక రిగ్రెట్. సో ఏదో ఒకవేళ రిగ్రెట్ అయితే మార్కెట్లో అయితే ఉంటుంది. సో మనం వాటిని పట్టించుకుంటే మనం స్టాక్స్ నుంచి ఎగ్జిట్ కాల్ తీసుకోలేం అండ్ కొన్ని స్టాక్స్లో ఎంట్రీ కాల్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఎగ్జిట్ కాల్ ఎగ్జాక్ట్ ప్రైస్కి ఎంట్రీ కాల్ తీసుకోవడం అనేది ఎవరి వల్ల అవ్వదు కదా. సో మీకు ఎప్పుడైనా 2 కంపెనీలు మీరు చూసినప్పుడు గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పరంగా 2 సిమిలర్గా ఉన్నాయి, బట్ ఒకటి చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి అక్కడ మూవడంలో తప్పు లేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు వెంటనే అలాంటి ఎగ్జిట్ కాల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కొన్నిసార్లు మనం అలాంటి కాల్ తీసుకున్నప్పుడు మనం ఏదైతే న్యూ స్టాక్లో ఎంటర్ అవుతామో ఆ స్టాక్లో పెద్దగా రిటర్న్ ఇమీడియట్గా కనబడకపోవచ్చు. ఎందుకంటే మనం కొన్నామని స్టాక్ తెలియదు కదా, మనకు తెలుసు, అందుకని మనం రోజు ట్రాక్ చేస్తాం. కానీ స్టాక్ తెలియదు కదా పెరగాలని చెప్పి. సో స్టాక్ ప్రైస్ అయితే పెరగాలని రూల్ లేదు, మనం ఎర్నింగ్స్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు ఈ స్టాక్ పెరిగింది అనుకోండి మనం డిసప్పాయింట్ అవుతాం. సో ఒకసారి ఎగ్జిట్ కాల్ తీసుకున్న తర్వాత కంపేర్ చేసి ట్రాక్ చేయడం అయితే ఆపేయాలి, లేదంటే మనకి సైకలాజికల్లీ చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది అన్నమాట. సో ఎగ్జిట్ కాల్ తీసాక ఇంకా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలనిపిస్తే అప్పుడు వేరే కేసు. బట్ అప్పటి వరకు కొత్త కంపెనీ రిలేటెడ్ ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయండి. స్టాక్ ప్రైస్ పరంగా అంటారా, మీకు ఆటోమేటిక్గా ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి అనుకోండి, స్టాక్ ప్రైస్ కూడా పెరగాల్సింది. సో మీకు అట్రాక్టివ్గా ఉన్న కంపెనీకి మూవ్ అవడంలో తప్పలేదు. బట్ స్టిల్ ప్రాజ్ పరంగా మాట్లాడాలంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆర్ స్టిల్ ఇంటాక్ట్ అండ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు. సో కంపెనీ పరంగా ప్రాబ్లం లేదు. కానీ ఓన్లీ థింగ్ మనకి బెటర్ స్టాక్ దొరికితే మూవ్ అవడంలో తప్పలేదు. లేదు అనుకోండి కంఫర్టబుల్లీ కూర్చోవడంలో తప్పలేదు. ఎందుకంటే కంపెనీకి గ్రోత్ రిలేటెడ్గా ఇండస్ట్రీ టెయిల్విన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ కూడా మంచి వర్క్ చేస్తున్నారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు, బట్ హ్యాండిల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది, నేనే అని చెప్పి. ఓకే తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి నేను రీసెంట్గా ఈవీ స్కూటర్ అయితే కొన్నాను జూలై 2024లో. ఐఎమ్ డ్రైవింగ్ 1000 kilometers per month. The cost of vehicle is 1,55,000 including insurance, extended warranty which covers battery, motor, BMS till 5 years and or 50,000 kilometers. So here comes my question. To offset battery replacement cost, I am buying 1 unit of silver bees for every 100 kilometers driven. I read that silver is one of the key component of EVs. To lock in battery cost, I am buying silver bees each unit for every 100 kilometers. I should buy 500 units of silver bees by end of 50,000 kilometers. Is it right strategy to invest in silver bees?
అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా అండి. రీప్లేస్మెంట్ కాస్ట్ రిలేటెడ్ ముందు నుంచి ప్లాన్ చేయడం అన్నది. ఎందుకంటే రేపు ఉదయం మనకి మేజర్ ఎక్స్‌పెన్స్ వచ్చినప్పుడు మన అదర్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంపాక్ట్ పడకుండా ఇలా ప్లాన్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్. కాకపోతే సిల్వర్ ఈటీఎఫ్ కన్నా కూడా ఇదే స్ట్రాటజీ మీరు ఇండెక్స్ ఈటీఎఫ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకు సిల్వర్ ఈటీఎఫ్ బదులు ఇండెక్స్ ఈటీఎఫ్ అంటున్నానంటే మన కమోడిటీస్ ఏవైతే ఉంటాయో కమోడిటీ యొక్క యూజెస్ సిల్వర్‌ది, కాపర్‌ది, అల్యూమినియంది డెఫినెట్లీ ఈవీ వెహికల్స్‌లో పెరుగుతది. బట్ పెరిగినా కూడా కమోడిటీ ప్రైజులు చాలా వాలటైల్‌గా ఉంటాయి. అండ్ దానికి ఒక వాలటాలిటీకి వేరియస్ రీజన్స్ ఉంటాయన్నమాట. సో, గ్లోబలీ చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానికన్నా కూడా మీరు సేమ్ స్ట్రాటజీని ఇండెక్స్ ఈటీఎఫ్‌లోని ఇంప్లిమెంట్ చేయగలిగినట్టయితే మీకు కొంచెం బెటర్ ప్రెడిక్టబిలిటీ అయితే దొరుకుతుంది. ఎందుకంటే 5 ఇయర్ పీరియడ్ కదా! 5 ఇయర్ పీరియడ్‌లో మీకు ఇండెక్స్ నుంచి అయితే మంచి రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట. సో, ఏదో ఒక మంచి ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోండి. నిఫ్టీ అవ్వచ్చు, లేదా సెన్సెక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొంచెం అగ్రెసివ్ అయితే నిఫ్టీ నెక్స్ట్ 50 అవ్వచ్చు, ఆర్ బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ విచ్ ఎవర్ ఇండెక్స్ యూ ఫీల్ కంఫర్టబుల్ అక్కడ సేమ్ మీరు సిల్వర్ ఈటీఎఫ్‌కి ఎంతైతే పెట్టాలనుకున్నారో సిమిలర్ అమౌంట్‌ని మీరు ఇక్కడ కూడా యూనిట్స్‌ని అక్యుములేట్ చేసినట్టయితే మీ బ్యాటరీ రీప్లేస్మెంట్ రిలేటెడ్‌గా బెటర్ స్ట్రాటజీ అవుతదన్నది నా వ్యూ. ఎందుకంటే ఇక్కడ ప్రిడిక్టబిలిటీ అన్నది కొంచెం ఈజీ కంపేర్ టు కమోడిటీ యొక్క ప్రైజెస్ కన్నా కూడా. నెక్స్ట్ మన వ్యూవర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్‌గా చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ పంపించారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇది. తన క్వెషన్ ఏంటంటే, హాయ్ సాయినా, నా ఏజ్ 33 ఇయర్స్, నా వైఫ్ ఏజ్ 29 ఇయర్స్, నాకు 1 ఇయర్ ఓల్డ్ చైల్డ్ ఉన్నారు. నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తానో నా కంపెనీ 10 lakh రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. మా పేరెంట్స్‌కి ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తానో ఆ కంపెనీ ఇన్సూరెన్స్ 5 lakh రూపీస్ 20% కోపే ఆప్షన్‌లోని ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి 40,000 రూపీస్ ప్రీమియం పే చేయాలి. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ 0 వెయిటింగ్ పీరియడ్. యెస్ అండి, గ్రూప్ ఇన్సూరెన్స్‌లో మనకి ఆ వెయిటింగ్ పీరియడ్ ఉండదు కదా! అది చాలా అడ్వాంటేజ్ అన్నమాట. నా క్వెషన్ ఏంటంటే, నేను రిటైర్ అయిన తర్వాత నేను 2 ఆప్షన్స్ చూస్తున్నాను. ఒకటి, నా చైల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు, నా వైఫ్‌కి తను వర్క్ చేసే ఆర్గనైజేషన్‌లో తీసుకుని గ్రూప్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేస్తాడు సబ్సిడీ రేట్‌లోని. ఇదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ నేనేం ఆలోచిస్తున్నాను అంటే, నాకు, నా వైఫ్‌కి, నా సన్‌కి 20 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 40,000 రూపీస్ ప్రీమియం పడుతుంది. నేను దానికి బదులు 3,000 రూపాయలు ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే 12% రిటర్న్ చొప్పున నెక్స్ట్ 30 ఇయర్స్‌గా నాకు అరౌండ్ 1 crore కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. అప్పుడు హెల్త్ రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే మీ కార్పస్ యూజ్ అవుతుంది కదా! నేను ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి అన్నెసరీ ప్రీమియం పే చేయడం వేస్ట్ అనుకున్నాను. సో, దీని రిలేటెడ్‌గా చెప్పమని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఐడియా అండి. ఇలా ఆలోచిస్తున్న కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మీరు ఆలోచించిన 2 ఆప్షన్స్‌లో ఫస్ట్ ఆప్షన్ అయితే వెరీ వెరీ రిస్కీ. దట్ ఈస్ రూల్డ్ అవుట్. అంటే మీ సన్ తీసుకుంటారని హోప్ పెట్టుకోవడం అనేది రిస్క్. ఎందుకంటే తను రేపు ఉదయం కంపెనీలో పని చేయకపోవచ్చు. తను ఓన్ బిజినెస్ చేయొచ్చు. వి డోంట్ నో కదా! ఇంకా 1 year ఓల్డ్ చైల్డ్ కాబట్టి అసలు ఆ హోప్‌తో ఉండడమే రిస్కీ ప్రపోజిషన్ అవుతది. సెకండ్, మీ అదర్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ థింకింగ్ అండి. కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్ ఎలా అయిందంటే, మీరు ఏదైతే కంపెనీలో ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఇదే కంపెనీలో మీరు రిటైర్ అయ్యే వరకు వర్క్ చేస్తారని క్లారిటీ ఉన్నదా? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, వాళ్ళు అదే కంపెనీలో వర్క్ చేస్తారు. పాలసీస్ కూడా పెద్దగా చేంజ్ అవ్వవు. బట్ ప్రైవేట్ కంపెనీస్‌లో ఏంటంటే, మనం కంపెనీ మారినప్పుడు కొత్త కంపెనీలోని వేరే పాలసీస్ ఉండొచ్చు. ఓకే. ఆ పాలసీ రిలేటెడ్ రిస్క్ ఉండొచ్చు. అంటే పాలసీ అంటే నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడలేదు. వాళ్ళ హెచ్ఆర్ పాలసీస్ గురించి మాట్లాడుతున్నాను. ఆ హెచ్ఆర్ పాలసీస్ రిలేటెడ్‌గా వాళ్ళు డిఫరెంట్ లెవెల్‌లో ఆలోచించొచ్చు. ఆర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది తక్కువ ఇవ్వచ్చు. లేకపోతే వాళ్ళు ఏదైతే కంపెనీతో టై అప్ ఉన్నారో ఆ కంపెనీతో మీకు కంఫర్టబుల్ ఉండకపోవచ్చు. సో, ఇలాంటి చాలా రిస్క్‌లు అయితే ఉంటాయి. అండ్ రేపొద్దున మీకు అసలు జాబే వద్దు, నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన వచ్చిందనుకోండి. మన థింకింగ్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్‌కి 10 ఇయర్స్‌కి మారుతూ ఉంటది కదా! ఒకవేళ అలాంటి ఆలోచన మీకు వచ్చిందనుకోండి, ఆ టైంలో మీకు హెల్త్ రిలేటెడ్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్చువల్లీ మీకు ఇన్సూరెన్స్ ఇవ్వవు. ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం హెల్తీగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తాయి. మనకి ఏదైనా మేజర్ హెల్త్ రిలేటెడ్ హజార్డ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయకపోవడం, లేకపోతే అడిషనల్ ప్రీమియం కలెక్ట్ చేసి ప్రొవైడ్ చేయడం, ఇలాంటి రిస్క్‌లు అన్నీ ఉంటాయన్నమాట. సో, మీకు ఫస్ట్ నేను ఇప్పుడు అడిగిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ రిలేటెడ్‌గా క్లారిటీ, ఒకే కంపెనీలో కంటిన్యూ చేస్తాను అండ్ ఈ కంపెనీలో పాలసీలు మారవు. అండ్ నేను అలాగే వేరే బిజినెస్‌లు అవి స్టార్ట్ చేయను అండ్ రిటైర్ అయ్యే వరకు ఇక్కడే పని చేస్తాను. ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీ ఉన్నదనుకోండి, దెన్ మీ సెకండ్ ఆప్షన్ ఈజ్ గుడ్ ఐడియా. కాకపోతే యాక్చువల్లీ ఏంటంటే దాంట్లో చాలా రిస్క్‌లు ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో, ఇవన్నిటి బదులు నన్ను అడిగినట్టయితే ఇన్సూరెన్స్ ఉండడం బెటర్ అని నేనైతే ఫీల్ అవుతాను. బట్ ఇట్స్ అప్ టు యూ. ఏంటంటే ఈచ్ ఇండివిడ్యువల్‌కి వాళ్ళ ఓన్ వే ఆఫ్ థింకింగ్ ఉంటది కాబట్టి
కానీ ఈ క్లారిటీస్ ఏవి లేవు. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ మీరు తక్కువ సమ్ అష్యూర్డ్ తీసుకున్నా కూడా దాన్ని ఎన్హాన్స్ చేసుకోగలుగుతారు ఫ్యూచర్‌లోని. బట్ అసలు ఇన్సూరెన్సే లేకపోతే ఏమవుతదంటే, మనకి రేపొద్దున ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చి అప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వవు. ఇది గుర్తుంచుకోండి. మా నెక్స్ట్ క్వెషన్ పవన్ అడుగుతున్నారు. కెన్ యూ ప్లీజ్ షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ థింకింగ్ పిక్చర్స్ స్టాక్ మోర్ బజ్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. మై ఫ్రెండ్ ఈస్ హోల్డింగ్ 27,000 స్టాక్స్. ఐ టోల్డ్ హిమ్ టు సెల్ ఇట్ బట్ హి ఈస్ నాట్ లిజనింగ్. అంటే మీరు పంపించిన తర్వాత అసలు అంటే అంత మార్కెట్‌లో బజ్ ఉన్నదని రాశారు కదా అని చెప్పి ఏమవుతుందా అని చెప్పి స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించాను. క్లియర్లీ సంబడీ ఈస్ ట్రైయింగ్ టు పంప్ ది స్టాక్ అని అర్థమవుతుంది. అంటే మీరు వాల్యూమ్ గేమ్ చూడండి, క్లియర్లీ అర్థమవుతుంది మనకు ఆ ప్యాటర్న్ అయితే. ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఆధారంగా చదివితే ఫ్యూ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం, కొరియన్ మూవీస్ అండ్ డ్రామాస్ అక్కడ తీసుకొస్తాం అండ్ ఒరిజినల్ కంటెంట్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకొస్తాం అని చెప్తున్నారు. కాకపోతే దానికి ఇన్వెస్ట్ చేస్తే 20-25 crores. 20-25 crores ఇన్వెస్ట్ చేస్తే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ చేయడం ఉన్నది అంత ఈజీయా? మన తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తున్నాం కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళు బ్యాకప్ ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్సే స్ట్రగుల్ అవుతున్నాయి. ఓకే, ఇలా 20-25 కోట్లతోనే నడుస్తుందా? ఇంకొక ఎక్స్చేంజ్ ఫైలింగ్ చూసాను, 100 crores ప్లస్ వీళ్ళ సబ్సిడీ కంపెనీకి ఆర్డర్ ఉన్నదని చెప్పి. ఇలాంటివి అక్కడక్కడ కొన్ని కనబడుతున్నాయి. బట్ ఇవన్నీ కనబడినా కూడా క్లియర్లీ మనకి ప్రైస్ వాల్యూమ్ గేమ్ చూస్తే, ఆ స్టాక్ ప్రైస్ ఆధారంగా చూస్తే మీరు మార్కెట్లో బజ్ ఉన్నది అంటున్నారు కాబట్టి ఆ బజ్ అన్ని చూస్తే అర్థమవుతుంది సంబడీ ఈస్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ అని. సో ఇలాంటి కంపెనీస్ నుంచి అన్లెస్ మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పించి దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే ఎంటర్ అయిపోవడం ఏదైనా స్టాక్లో ఈజీ, కానీ ఎగ్జిట్ అవ్వడం అంత ఈజీ కాదు. మీరు సెల్ చేయాలంటే బయర్ దొరకడు, అన్నెసరీ లాక్ అయిపోతారు అన్నమాట. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, దట్స్ బెటర్. కానీ ఇలాంటి కంపెనీస్తో చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మా నెక్స్ట్ క్వశ్చన్ సాగర్ అడుగుతున్నారు. హాయ్, ఐ వాంట్ టు అప్లై ఫర్ యూపీఎల్ రైట్స్ ఇష్యూ బట్ ఐఎమ్ నాట్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ యూపీఎల్. ఈజ్ దెర్ ఎనీ అదర్ పాసిబిలిటీ టు అప్లై ఫర్ యూపీఎల్ రైట్స్ ఇష్యూ? ఎస్, అప్లై చేయొచ్చండి. మనం ఆర్ఈ షేర్స్ ఏవైతే ట్రేడ్ అవుతాయో వాటిని కొనుక్కొని అప్లై చేయొచ్చు. కాకపోతే ఆర్బిట్రేజ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాకైతే పెద్దగా ఆర్బిట్రేజ్ అయితే కనబడట్లేదు. ఇప్పుడు యూపీఎల్ ఎక్స్ రైట్స్ ఇష్యూ షేర్ ప్రైస్ చూసినట్లయితే లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ చూస్తే 549 రూపీస్ 80 పైసా అయితే కనబడుతుంది. అండ్ మీరు రైట్స్ ఎంటైటిల్మెంట్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ యాక్చువల్ 11కే క్లోజ్ అయిపోయింది. బట్ ఓకే, అది పక్కన పెడితే మీకు యాక్చువల్లీ రైట్స్ రిలేటెడ్గా ఎలా చూడాలన్నది థాట్ ప్రాసెస్ రిలేటెడ్ చెప్తున్నాను. ఆర్ఈ షేర్ ట్రేడ్ అయింది 176 రూపీస్ 80 పైసా కదా. అండ్ మనం ఆ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే 360 రూపీస్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. సో 360 ప్లస్ మనం రైట్ ఎంటైటిల్మెంట్ కొనడానికి ఏదైతే డబ్బులు పే చేయాలి, ఈ రెండు కలిపినట్టయితే 536 రూపీస్ అవుతుంది. సో ఆల్రెడీ స్టాక్ ట్రేడ్ అవుతుందేమో 549 రూపీస్కి మార్కెట్లో. సో మీకు అక్కడ పెద్ద ఆర్బిట్రేజ్ ఏం మిగిలింది? మనకి ఆర్బిట్రేజ్ ఒక 20% అండ్ అబోవ్ ఉన్నదనుకోండి, అప్పుడు రైట్స్ రిలేటెడ్గా మనం ప్లే చేసిన మనకి ఏదో ఒక ప్రాఫిట్ అయితే వస్తుంది. బట్ అంత ఆర్బిట్రేజ్ లేదనుకోండి, ఇలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు యాక్చువల్లీ కమింగ్ కపుల్ ఆఫ్ వీక్స్లో చాలా డీప్ డిస్కౌంట్లో కొన్ని రైట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఒకసారి ట్రాక్ చేయండి. మీరు చూడాల్సింది అంటే రైట్ ఎంటైటిల్మెంట్ కొనుక్కోవాలన్నా కూడా ఆర్ఈ ప్రైస్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అండ్ మనం ఎంత అయితే రైట్స్ని కొనడానికి డబ్బులు కట్టాలో ఆ రెండు మ్యాచ్ చేసిన తర్వాత మనకి ఎగ్జిస్టింగ్ స్టాక్ ప్రైస్ ఏదైతే ట్రేడ్ అవుతుందో దాంతో కంపేర్ చేస్తే అట్లీస్ట్ 20% కన్నా కూడా తక్కువలో మనకు దొరకాలన్నమాట. ఓకే, అప్పుడే మనం ప్లే చేయడం సేఫ్ అవుతుంది అన్నమాట. అదే 20% కూడా మినిమం లేకుండా మనం ఇలా ఆర్బిట్రేజ్ గేమ్ ప్లే చేయాలంటే పెద్దగా వర్కౌట్ అవ్వదు. సో 20% కన్నా అబోవ్ డిస్కౌంట్ ఉన్నప్పుడే ప్లే చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడైతే పెద్దగా అయితే లేదు. ఎనీవేస్ 11th డిసెంబర్కి మీకు రైట్స్ కూడా సస్పెండ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ప్లే చేయడానికి ఆప్షన్ కూడా లేదు. మా నెక్స్ట్ క్వశ్చన్ గోపిచంద్ గారు అడుగుతారు. నేను హోమ్ లోన్ 50 lakh రూపీస్ 9% ఇంట్రెస్ట్ రేట్కి తీసుకుని వాటిని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ద్వారా ఈఎంఐస్ని లింక్ చేసి నేను ఇలా రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు కదా, కార్పస్ కూడా క్రియేట్ అవుతుంది కదా, దీని గురించి మాట్లాడండి. అలా ఎలా చేయగలరండి? ఎందుకంటే హోమ్ లోన్ ఏదైతే ఉన్నదో బ్యాంక్స్ యాక్చువల్లీ మీకు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇవ్వవు కదా. మీరు ఎవరి దగ్గర అయితే ఇల్లు కొంటున్నారో వాళ్ళకి పే చేస్తాయి. సో ఈ పాసిబిలిటీ ఉండదు. ఒకవేళ మీరు ఇంకేమైనా మ్యానిపులేట్ చేద్దామన్నా కూడా దట్స్ ఎ వెరీ రిస్కీ థింగ్. ఇలాంటి పనులు చేయొద్దు. ఇలా లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలని థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ రిస్కీ అండి. అన్లెస్ మన దగ్గర బాగా కార్పస్ ఉన్నది, ఒక 10 కోట్ల కార్పస్ ఉన్నది, ఒక 50 లక్షలతో ఇలాంటి రిస్క్ తీసుకోవాలనుకున్నారైతే మీకు అక్కడ ఒకవేళ రిటర్న్ జనరేట్ అవ్వకపోయినా పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వరు. బట్ ఇలాంటి కేసులు ఏంటంటే మనకి మార్కెట్ మన ఫేవరబుల్గా ప్రతిసారి ఉండాలని లేదు కదా. అండ్ ఐ హావ్ సీన్ మల్టిపుల్ సైకిల్స్ మార్కెట్స్ 3-4 years పాటు రిటర్న్ ఇవ్వకుండా ఉంటుంది. అలాంటి టైంలోని మన ఇప్పుడున్న సైకాలజీ ఏదైతే ఉన్నదో ఇది ఉండదు.
ఓకే. ఆ టైంలో మనకి ఈఎంఐస్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ కార్పస్ చూసినట్టయితే తగ్గిపోతూ ఉంటది. అండ్ అప్పుడు చాలా స్ట్రెస్ క్రియేట్ అయిపోద్ది. సో, ఎవరైనా కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నట్టయితే మాత్రం అప్పు తీసుకొని ఇన్వెస్ట్ చేయాలని ఆలోచనలు చేస్తున్నట్టయితే మాత్రం ఈ ఆలోచనలు వదిలేయండి. మీరు దాని బదులు మనీని ఎలా అడిషనల్‌గా సంపాదించొచ్చు, నేను ఇంకేమైనా అడిషనల్‌గా వర్క్ చేయగలిగినట్టయితే నేను ఇంకేమైనా అడిషనల్ స్కిల్స్ సంపాదించగలిగినట్టయితే నేను ఎక్కువ ఎర్న్ చేయగలను. వాటిల్ని ఇన్వెస్ట్‌మెంట్ కింద డైవర్ట్ చేయగలను అని చెప్పి ఆలోచన ఏదైతే ఉంటదో దట్ ఈస్ రైట్ వే ఆఫ్ థింకింగ్. దానివల్ల యాక్చువల్లీ లాంగ్ టర్మ్‌లో గ్రో అవుతారే కానీ ఇలాంటి షార్ట్ కట్స్ అయితే వద్దు. ఇట్ ఈస్ వెరీ రిస్కీ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కూడా. ఎందుకంటే మీరు లోన్ తీసుకుంటే బ్యాంక్స్ కూడా చాలా స్మార్ట్ కదా! బ్యాంక్స్ యాక్చువల్లీ డబ్బులు పే చేసేది ఆ హౌస్ ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళ అకౌంట్ కానీ మీ అకౌంట్ కాదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఎవరైతే జిబ్రాల్ అన్న ఒక బుక్ కొనాలనుకుంటారో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు డిస్కౌంట్ కోడ్ దొరుకుతుంది. అండ్ వాళ్ళ వెబ్‌సైట్‌లో వేరియస్ అదర్ బుక్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వస్తే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.